సార్ సెల్వస్వామిని ఎన్కౌంటర్ చెయ్యరు. ఆయన వల్ల సార్కి ఎంత హాని జరిగినా, ఆఖరికి నేను బాబు చచ్చిపోయినా సార్ ఎన్కౌంటర్ చేయరు. న్యాయం ధర్మం అని మాట్లాడటమే కాదు, సార్ వాటిని నమ్ముతారు, వాటి ప్రకారమే నడుచుకుంటారు, ఎప్పటికీ తప్పు చెయ్యరు. నేను నమ్మను. అది నిజమైతే సెల్వను స్టేషన్లో ఎదుగు పెట్టలేదు, ఎదుగు ఏడనో దాచిపెట్టినాడు. స్టేషన్లో పెడితే వెంటనే బెయిల్ అంటారు, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తారు, బయటపడతారు, రుజువుల్ని సాక్ష్యాల్ని నాశనం చేస్తారు, శిక్ష తప్పించుకుంటారు. తెలిసిన విషయమే కదా మమ్మీ. అందుకే ఆర్కే సెల్వన్ దాచుంటాడు. ఖచ్చితంగా సెల్వకి శిక్ష పడుతుందన్న విధంగా ఆధారాలు కలెక్ట్ చేసుకోగానే సెల్వని లాకప్లో పెడతాడు. శాంతి అన్నట్లు ఆర్కేకి ఎవరి వల్ల ఎంత హాని జరిగినా తను మాత్రం ధర్మం న్యాయం తప్పడు. అది నేను పూర్తిగా నమ్ముతాను. మీరింటికి వెళ్ళండి. సెల్వకి ఏమీ కాదు, కోర్టులో శిక్ష పడుతుందే తప్ప ఎన్కౌంటర్ మాత్రం జరగదు. నీవు నిజమే చెప్తున్నావు కదరా ధర్మ? అవును మామీ, నిజమే చెప్తున్నాను. అది చాలురా నాకు. వాణ్ణి చంపకపోతే చాలు. అలాగే భయంతో టెన్షన్తో చావనివ్వాల్సింది. ఎందుకు ధైర్యం చెప్పారు? ఆ రోజు ధర్మన్నయ్యను సెల్వన్న షూట్ చేసిన రోజు గుర్తుందన్నయ్య? అన్నయ్యను కాపాడమని మనం మామిని ఎంత ప్రాధేయపడ్డాం? కొంచెమైనా జాలి చూపించిందా? మరి మనమెందుకు జాలి చూపిస్తున్నాం? జాలి కాదన్నయ్యా, ఆవిడ సార్ని ఏదేదో అనేస్తుంది, భరించలేక అట్లా చెప్పేశాను, అంతేకాని ఆవిడ్ని ఓదార్చాలని కాదు. అసలు ఏ మొహం పెట్టుకుని ఆవిడ ఇక్కడికి వచ్చిందో? బషీర్ ఆపకపోతే శాంతి, బాబు, ఆర్కే అందరూ చనిపోయేవాళ్ళు. సెల్వన్న వల్ల. మరి సెల్వన్న ఏం చేయొద్దని ఏ ధైర్యంతో మనల్ని అడగడానికి వచ్చింది? నన్ను అడిగితే ఆర్కే సెల్వన్నను నిజంగానే ఎన్కౌంటర్ చేసేయాలి. అదే న్యాయం. అప్పుడు సెల్వాకి ఆర్కేకి మధ్య తేడా ఉంటుందిరా. సరే, ఇక పదండి.
సెల్ ఓపెన్ చేయి. సారు ఇద్దరు కానిస్టేబుల్స్ చంపాడు వీడు. వీడి సంగతి చూడు. ఏమి భార్యగా నీవు? ఏ భార్య అయినా భర్త క్షేమముగా ఉండాలని పూజలు చేస్తాది, ఉపవాసాలుంటాది. తన వల్ల ఏది అయితే అది చేస్తాది. మరి నీవు నీ చేతులతో నువ్వే నీ భర్తను జైల్లో పెడుతున్నావు. నీవు ఒక భార్యవేనా? తన వల్ల ఏది అయితే అది చేస్తాది. మరి నీవు నీ చేతులతో నువ్వే నీ భర్తను జైల్లో పెడుతున్నావు. నీవు ఒక భార్యవేనా? నువ్వు ఎవరి ప్రాణాలైతే కాపాడినావో వాడు సెల్వను పట్టుకున్నాడు, ఏడనో దాచేసినాడు. ఇప్పుడు ఎన్కౌంటర్ చేసి చంపబోతున్నాడు, చంపయ్యబోతున్నాడే.